వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. శుక్రవారం పూట ఇక్కడ మిర్క్ జిల్లాలో ఒక సంత మార్కెట్ జరుగుతుందంట. ఇక్కడ మార్కెట్ సంబంధించిన పెద్దలంతా ఉన్నారు మనతో. इधर तुम्हें क्या क्या बनाते हैं? ये मार्केट में क्या है? सब कुछ मिलता है, फ्रूट फल फ्रूट सब्जी वगैरह वगैरह सब भी मिलता है. अच्छा, उधर का वो हमें देखने के जाने के लिए इजाजत है क्या? वो तो इजाजत नहीं है. ఓకే, ఇజాజత్ పోయేకి లేదంట, చూసి రావచ్చు. నేనైతే పోయొచ్చాను, నాకైతే పర్మిషన్ ఇచ్చారు. అన్న వాళ్ళకి థ్యాంక్ యూ, నన్ను లోపల పోయి పంపించడానికి. ప్లీజ్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫ్రెండ్స్, డార్జిలింగ్కి వెళ్ళినప్పుడు మిర్క్ జిల్లాకు కూడా వెళ్ళాను. అక్కడ సంత అలాగే ఆరెంజ్ గార్డెను అన్నీ చూసొచ్చాను. చాలా అద్భుతంగా ఉంది, వాతావరణము చాలా సూపర్గా ఉంది. మిర్క్లో ఆరెంజ్ గార్డెను అలాగే శుక్రవారం పూట జరిగే సంత మార్కెట్ ప్రతి ఒక్కటి అక్కడ చాలామందితో మాట్లాడాను. నన్ను నా ఛానల్ పేరు చెప్పాక చాలామంది మాట్లాడడం జరిగింది. నాకైతే చాలా ఆనందం వేసింది. మిర్క్ జిల్లాలో జరిగే సంత మార్కెట్లో కూరగాయలు అలాగే చెప్పులు ప్రతి ఒక్కటి చూడండి. అక్కడ కూరగాయలు ఎలా ఉన్నాయి, ఏం కథ అనేది కూడా చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం పండించే పంటలు అక్కడ పండించే పంటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆపిల్ కాయలు ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే సంత మార్కెట్ తర్వాత ఆరెంజ్ గార్డెన్కి వెళ్ళాను, అక్కడ కూడా వీడియో తీశాను. నా సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. దగ్గర మిర్క్ జిల్లాలో ఉన్నాను. ఇక్కడ కమలా పండ్లు గార్డెన్ ఇది, చుట్టూ ఇక్కడ కమలా పండ్లు పండుతున్నాయి. సూపర్గా ఉంది అట్మాస్ఫియరు. నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో. డార్జిలింగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మిర్క్ రండి. ఇక్కడ ఉన్న కమలా పండ్ల చెట్లను చూడండి, చాలా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ది మిర్క్ జిల్లా వాళ్ళకి. ఇక్కడ బాగా పండిస్తున్నారు కమలా పండ్లని, చెట్లకి సూపర్గా ఉన్నాయి చూడండి. మేము వెళ్ళినప్పుడు ఆరెంజ్ గార్డెన్లో ఆరెంజ్ పండ్లన్నీ తీసేశారు అమ్మడానికి, అందుకు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసమే. ఎవరైనా కానీ డార్జిలింగ్ వెళ్ళినప్పుడు మిర్క్ జిల్లాకు వెళ్ళండి. ఆరెంజ్ గార్డెను, సంత మార్కెట్